మన సబ్స్క్రైబర్ ఇచ్చిన పనసపండు ఇది బెస్ట్ గిఫ్ట్ అనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం ఒక పనసకాయని నేను పట్టుకోవడం, ఎత్తుకోవడం, ఇంకా కట్ చేయడం కూడా. ఇంకా లేట్ ఎందుకు మరి, ఇదిగో చూసినారా నా పక్కన వీళ్ళిద్దరూ చాలా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు పనసకాయని కట్ చేస్తారా, ఇంకా నెక్స్ట్ తిందామా అనేసి. జూన్ మంత్ అయితే వచ్చింది కానీ ఇంకా ఎండలు అయితే మండిపోతున్నాయి. సో అందుకనే మేము ఒక మ్యాట్ వేసుకుని చెట్టు కింద అయితే కూర్చున్నాము. నేను ఎప్పుడు పనసకాయని అయితే కట్ చేయలే, ఇదే ఫస్ట్ టైం. సో నా చేతికి ఆయిల్ కాస్త పూసుకొని ఇంకా వెంటనే దాని మీద యుద్ధం ప్రకటించారు. సబ్స్క్రైబర్స్ తెచ్చిచ్చారు అనేసి అంటున్నారు, వాళ్ళని ఎందుకు చూపెట్టట్లేదు అనేసి మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడుగుతారేమో. సో ఏంటంటే నేను వాళ్ళు పనసకాయ తెచ్చిచ్చినప్పుడు అసలు ఇంట్లో లేను, బయట వేరే ఊరెళ్ళి ఉన్నాను. అండ్ వచ్చేసరికి వాళ్ళు పనసకాయని ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయారు. మీట్ అవ్వడం కూడా నాకు అంతగా వీలు పడలేదనమాట. మన సబ్స్క్రైబర్ది ఎక్కడో కాదు, చింతూరే. వాళ్ళు చింతూరు నుండి వచ్చి పనసకాయ ఇచ్చేసి వెళ్ళారు. నాకైతే ఏమనిపించిందంటే మీకు నేమ్స్ చెప్పడం కంటే వాళ్ళని డైరెక్ట్గా చూపిస్తే బాగుంటుంది అనేసి అనిపించింది. సో మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వాళ్ళని మీకు పరిచయం చేసి తీరుతాను. నన్ను చాలామంది ఎక్కడెక్కడో ప్లేసెస్లో కలుస్తూనే ఉంటారు ప్రతిరోజు. సో వాళ్ళు నాతో మాట్లాడతారు, కానీ నేను వాళ్ళని వీడియో తీసుకోవడం కుదరదు. ఎందుకంటే కొంతమందికి నచ్చుతుంది వీడియోస్లో కనిపించడం, కొంతమందికి నచ్చదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించి వీడియోస్ తీసుకోవడం మానేస్తున్నాను. అందుకనే నేను ఇప్పటిదాకా చాలామంది సబ్స్క్రైబర్స్ని అయితే కలిశాను, కానీ వీడియోస్ తీసుకోవడం కుదరలేదు. ఈసారి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి. నన్ను ఎవరైనా కలిస్తే ఖచ్చితంగా నాతో పాటు మీరు కూడా వీడియోలో కనిపించాల్సిందే. ఎందుకంటే ఒక క్రియేటర్గా నాకు కూడా చాలా బూస్టింగ్గా ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్, మన యూట్యూబ్ కమ్యూనిటీ ఫ్యామిలీ మెంబర్స్ని మనం మీట్ అయ్యాం అన్న బెస్ట్ ఇంప్రెషన్స్ ఉంటాయన్నమాట. సో ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి అదొక బూస్టప్లా ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఎక్కడైనా మీట్ అయితే ఖచ్చితంగా నాతో వీడియోలు అయితే షేర్ చేసుకోండి అబ్బా. ఇంకొక స్వీట్ రిక్వెస్ట్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఇంకా యూట్యూబ్లో మనకి కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో ఎడిటింగ్ స్కిల్స్ కోసం, స్క్రిప్ట్ స్కిల్స్ కోసం. అండ్ ఇదైతే నేను ఒక సోలో క్రియేటర్ అనమాట. నాకు ఎవరు హెల్ప్ లేదు. వీడియో తీసుకోవాల్సింది నేనే, అండ్ వీడియో ఎడిటింగ్ నేనే, ఇంకా స్క్రిప్ట్, మాటలు అన్నీ కూడా నేనే చేసుకోవాలి సోలోగా. ప్రతి థంబ్నెయిల్ డిజైన్ కానీ, ఏదైనా ఫోటో ఎడిటింగ్ కానీ, వీడియో తీసుకోవడం కానీ, ఆ వీడియో ఎడిటింగ్ కానీ, దానికి ఒక స్క్రిప్ట్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి నేనే చేసుకోవాలి. నాకు ఒక హెల్ప్ అంటూ లేదు. నేను ఎవరైనా హెల్ప్ తీసుకోవాలంటే వాళ్ళకి ఖచ్చితంగా మనీ పే చేయాలి. సో మనీ పెట్టుకునేంత కూడా నాకు లేదు. సో నేను అందుకని మన ఛానల్లో కంటెంట్ 2 days వన్స్ అయితే ఖచ్చితంగా ఒక వీడియో అయితే వస్తుంది. అది షార్ట్ కానీ లాంగ్ వీడియో కానీ వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ నేను 2 days వన్స్ ఒక రీల్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. సో నేను ఒక సోలో క్రియేటర్ని కాబట్టి మీరు కాస్త ఆలోచించి సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఫైనల్గా మన సబ్స్క్రైబర్ ఇచ్చిన పనసపండు చాలా అంటే చాలా స్వీట్గా ఉంది. అది నేను ఆల్రెడీ ట్రై చేశాను, ఎందుకంటే మనకి వీడియోగ్రాఫర్ లేరు కదా. నేను చిన్న పిల్లల్ని పెట్టుకొని వీడియో తీపించుకున్నాను, ఈ వీడియో కూడా. సో వీడియో అయితే ఫుల్ లెంత్గా అయితే తీయలేదు, జస్ట్ కటింగ్ వరకే తీశారు. చాలా అంటే చాలా స్వీట్ ఉంది. మన సబ్స్క్రైబర్స్ కోసం పెద్ద స్పెషల్ థ్యాంక్స్ అనమాట. మన సబ్స్క్రైబర్స్ నేమ్స్ వచ్చేసి కన్నమ్మ అండ్ శివాజీ. సో వాళ్ళకి చాలా స్పెషల్ థ్యాంక్స్ ఈ పనసపండు తీసుకొచ్చినందుకు. అండ్ ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సరిపోయింది, ప్రతి ఒక్కరు తిన్నారు. చాలా స్వీట్ కూడా ఉంది అండ్ అమేజింగ్ అనమాట. బయట పనసపండు తీసుకోవాలంటే మేబీ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనుకుంటా, దీని కాస్ట్ కూడా నాకు అంతగా తెలీదు. కానీ మన సబ్స్క్రైబర్స్ చాలా ఫ్రీగా తీసుకొచ్చి ఇచ్చారు. రీసెంట్గా మా అత్త మ్యారేజ్ అయింది కదా, ఆ మ్యారేజ్లో కూడా నాకు దమ్మపేట, అసూర్రాపేట నుండి కూడా మన సబ్స్క్రైబర్స్ మా అత్త పెళ్ళికి రావడం, వాళ్ళు నన్ను మీట్ అవ్వడం, ఆ ఫొటోస్ నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేశాను, ఒకసారి చూడండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకేంటంటే మీరు నాకు సపోర్ట్ చేస్తే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ఇంకా ఏమేమి చేయాలో కూడా కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి మనకి ఇన్స్టాగ్రామ్ నుండి కూడా. నేను ప్రతి ఒక్కరి మెసేజ్ చదువుతున్నాను, చూస్తున్నాను. కావాల్సిన వాళ్ళకి ఖచ్చితంగా రిప్లై అయితే పెడుతున్నాను.